అదే మా ధ్యేయం. ఈ రోజు ప్రణాళికబద్ధంగా తొలి అడుగు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో పరిపూర్ణంగా మాకు ఆ స్థానం అవసరం లేదు. మా జాతికి న్యాయం కావాలి. ప్రభుత్వంలో స్థానం అనేది మాకు అవసరం లేదు. మా జాతికి నాకు న్యాయం జరగాలి. ఆ జాతికి న్యాయం జరగడం కోసమే మా ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ 69 సంవత్సరాలు 69% ఉన్నటువంటి ఈ బీసీ కులస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి సంపూర్ణ న్యాయం జరిగేంత వరకు మా ప్రణాళిక ఇలానే ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రజా ప్రక్షాళనలో ప్రజలకు అందరికీ తెలియజేస్తూ మీడియా ద్వారా రాబోయే రోజుల్లో దుశ్చర్యలకు పాల్పడుతూ రాజకీయ వ్యవస్థను నడుపుతున్నటువంటి వారికి మేము నిజాలు తెలియజేయడానికి ప్రజలకు ఈ రోజున రోడ్డుపై నిలబడి పాదయాత్ర చేపడుతున్నాం. ఎందుకంటే ఉచితాలు వద్దు, మా కష్టమే మాకు ముద్దు, మా ఆస్తులు మాకు ముద్దు, మీ కబ్జాలు వద్దు. మా ఆస్తులు మాకు ముద్దు, మీ కబ్జాలు వద్దు. ఎవరి చేతుల్లో ఉంది ఈ రాష్ట్రం మొత్తం అంటే కరప్షన్, కమర్షియల్ బడాబాబుల దగ్గర ఉంది ఈ రాష్ట్రం. ప్రజలు అన్యాయం అవుతున్నటువంటి ప్రజల దగ్గర లేదు. చంపుతున్నారు, నరుకుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డలను కూడా ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? డబ్బు ఉన్నాడు కొంటున్నాడు, డబ్బు లేనోడు అనగారిన వర్గం అక్కడే ఉంది. మరి ఎవరికి న్యాయం జరుగుతుంది? బడాబాబులకు న్యాయం జరుగుతుంది, డబ్బు ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది. ఏంటి నిజమైన పేదరికానికి ఎలాంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి న్యాయం జరగాలంటే మేము బీసీలుగా బీసీ వర్గానికి నడుం బిగిస్తూ ఈ రోజున తొలి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక బడుగు బలహీన వర్గాల వారికి కానీ పేద ప్రజలకు కానీ రక్షణ అనేటువంటిది లేదు. కాబట్టి ఆ రక్షణ కోసం మా పోరాటం ఈ రోజు మొదలు పెట్టాం. ఇది తొలి పోరాటం, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో బీసీ రక్షణ కోసం చాలా దూరం మేము ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి దీనికి ప్రజలు కూడా ఏవైతే మనం నమ్మకాలు మాటలు మాట్లాడించి ప్రజలను మోసం చేసి తలకరింపులు చేస్తూ డబ్బులు ఉచితాల పేర్లతో జనాన్ని మోసం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకి ఎలాంటి సమాధానం చెప్పాలో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉచితాలకు పోయి జీవితాలను పోగొట్టుకోవద్దండి. ఏమి నిజమైన భవిష్యత్తును ఇచ్చే విధంగా మనం ప్రయాణం జరగాల్సి ఉంది. జీవితాలు మెరుగుపడాలంటే మన పిల్లల భవిష్యత్తు మెరుగుపడాలంటే మన కులగణన జరగాలి. నమస్తే సార్. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అందరికి బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ నుంచి బీసీ వర్గానికి ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? మేము పార్టీలకు అతీతంగా బీసీ వర్గాలకు భారతదేశంలోనే అత్యంత ఎక్కువ శాతం ఉన్న వర్గం బీసీ వర్గం. బీసీ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది తరతరాలుగా. కాబట్టి మేము బీసీ వర్గాలకు న్యాయం జరగడానికి, వాళ్లకు రాజ్యాంగ హక్కులన్నీ కల్పించడానికి, వాళ్ళకి రాజ్యాధికారం చేజిక్కించడానికి, వాళ్ళకు ఉద్యోగాలకు, చదువులకు, ప్రతి ఒక్క విషయంలోనూ బీసీలకు అండగా మేము ఉంటాం. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సహకరిస్తుంది. మాకు ఇదివరకే
కులగణన చేశారు. ఇటు తెలంగాణలో, బీహార్లో బీసీల శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికంటే ఎక్కువగా ఉండదని నిరూపించి వాళ్ళకు కావాల్సిన ప్రాతినిధ్యాన్ని ఇవ్వడానికి మేము కాంగ్రెస్ పార్టీగా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కూడా పార్టీలకు అతీతంగా మేము బీసీల వెన్నంటి, బీసీల అభివృద్ధి కోసం, బీసీల రాజ్యాధికారం కోసం వాళ్ళకి మేము చేయూతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకొక మాట అమ్మా, ఈనాడు ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీని అభ్యర్థులను నేను ఆహ్వానించాను. అదేవిధంగా జనసేన పార్టీకి తెలియజేశాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి తెలియజేశాము. ఎవరు తప్పుకో అనుకోవద్దండి. మీ అవసరానికి నన్ను వాడారు, నా అవసరానికి మిమ్మల్ని ఏ విధంగా వాడతానో బాగా గుర్తుపెట్టుకోండి. మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా, మీ అవసరానికి వాడారు నన్ను, మీ అవసరానికి పార్టీని గెలిపించుకున్నారు, మీ అవసరానికి చరిత్ర రాసుకున్నారు రాజశేఖర్ పేరు పెట్టుకొని. ఈ రోజున నేను తెలియజేస్తే నా ప్రజలను కూడా కొంతమందిని రానియకుండా అడ్డుకున్నారు, కొంతమందిని సభకు అటెండ్ కాకుండా అడ్డుకున్నారు. కాబట్టి మీరిచ్చింది నాకు ఓటమిగా నేను భావించలేదు, స్ఫూర్తిగా భావిస్తున్నాను, గర్వంగా గర్విస్తున్నా. ముందు ప్రజానికానికి గుణపాఠం ఏ విధంగా మీరు చెప్తున్నారో అది ప్రజల్లోకి తీసుకెళ్లడానికే నేను సమరశంఖం పూజిస్తా. దానికి తట్టుకునే శక్తి మీకుంటే తట్టుకోవచ్చు. రేపు ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, అదేవిధంగా ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, మంత్రి కావాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా, కారకులున్న బీసీలందరికీ పేరు పేరున నమస్కారాలు. బీసీల బలం ఎంతని బీసీలకే తెలియదు, ఎందుకంటే వర్గాలు వర్ణాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ 5 ఏళ్ళు ఇట్లా కలిస్తే అప్పుడు ఇది పిడికైతుంది. ఇది పిడికైతే దీని బలం తెలుస్తుంది. ఈ విధంగా బీసీలు అందరూ ఐక్యతతో ఉండాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్దపీట బీసీల కోసం ఉంది, మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా పెద్దపీట బీసీల కోసమే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీల అభివృద్ధి, బీసీలు ఎదుగుదల, బీసీల పూర్తి స్థాయి తమ స్థానాల్లో బీసీలు అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి ఒక ఆలోచనతో, ఒక ఆకాంక్షతో పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా నేను తెలియజేస్తున్నాను, ఈరోజు ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, మీ అవసరాలు కానీ, బీసీ భవన్లు కానీ మీరందరూ కలిసి ఒక మాట పైన ఉండండి. తప్పకుండా జ్యోతిరావు పూలే బీసీ భవన్కు 1 ఎకరా స్థలం ఇస్తానని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఎక్కడ కూడా ఇచ్చిన మాట ఒక్క అడుగు కూడా వెనకేసేది లేదు. కాకపోతే మీరందరూ ఐక్యతతో ఉండాలా, బాధ్యతతో ఉండాలా. మీరు ఎదగాలంటే మీ ఐక్యతే మహాబలం. ఎప్పుడు మనలో ఐక్యత ఉండదో బీసీలు ఏ విధంగా ఎదగరు. ఒక కాన్స్టిట్యున్సీలు 2,60,000 ఓట్లు ఉన్నాయంటే 1,20,000 1,40,000 ఓట్లు బీసీలు ఉన్నారు. అది మీరు గుర్తించాలా. అది దానికి ఏమి కావాలా? ఐక్యతతో ఉండాలా. ఈరోజు మదనపల్లి మన ఊరు, మనం పుట్టిన గడ్డ. ఈ గడ్డ ఐక్యత కోసం, ఊరి అభివృద్ధి కోసం, ఊరు అన్ని విధాలుగా ఎదుగుదల కోసం మనం అందరం కలిసి నడవాల. మీ పంచాయతీలో మీరు మీ నాయకత్వం పెంచుకోండి. రేపు పంచాయతీ సర్పంచులకు మీకు ఇస్తాము. ఇదే కాకుండా మీకు జెడ్పీటీసీలు మీ నాయకత్వం పెంచండి, జెడ్పీటీసీలు ఇస్తాం. అదేవిధంగా ఎంపీపీలు చేసుకోండి, ఎంపీటీసీలు మీరు అన్ని విధాలుగా మీ ఏరియాలో, మీ ఊర్లలో మీరు బాగా నాయకత్వం పెంచితే తప్పకుండా ఎంపీటీసీలు ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు 35 వార్డులో తక్కువ అంటే 10 నుంచి 12 కౌన్సిలర్లు కూడా బీసీలకే ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు ఒక మాట తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా మీ బాధ్యత మరవద్దండి. ఈరోజు రాజ్యాంగం, భారతదేశం అన్ని విధాలుగా బీసీలకు అనుకూలంగా ఉంది. దానికి ముఖ్య కారణం మన ఐక్యత, మన విలువలు, మన బాధ్యత. మనం ఎక్కడ కూడా దానికి వెనక్కి పోకూడదు. మనం ఒకటే ఎప్పుడు ఉండాలా, బీసీలు మంచికి ఉండాలా, అభివృద్ధికి ఉండాలా. ఎక్కడైనా 10 మంది మంచి జరుగుతుందంటే అక్కడ మన బీసీలు అందరూ ముందుకు ఉండాలా. అది మీరందరూ ఆదర్శంగా ఉండాలా. మా మహిళా అక్క చెల్లెలు ఉన్నారు, మీరు కూడా బాధ్యతగా ఉండండి. తప్పకుండా మీకు ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ
జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ చేసేదానికి పూర్తిగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకోసం మీరు ఎక్కడ మీ బాధ్యతలు మరవద్దండి. బీసీల ఐక్యతనే తెలుగుదేశం పార్టీకి మహాబలం, మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మహాబలం. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా ఎప్పుడు కూడా నా తలుపులు తెరిచి ఉన్నాయి. తెల్లవారి 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఏ సందర్భంలో వచ్చి మీకు నన్ను కలవచ్చని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. దయచేసి మీరందరూ మీ నాయకత్వాన్ని పెంచండి. మీరు ఈరోజు సమాజంలో ఎక్కడెక్కడో చిన్న ఇళ్లలో 3,000, 4,000, 5,000 ఇళ్లలో ఎక్కడో బాడిగలు గుండి అద్దెలు కట్టుకోలేక, మీరు సామాజికంగా ఎదగలేక, మీ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వలేక మీరు ఎక్కడో అయోమయంలో ఉన్నారు. అలా ఉండకూడదు. మీరు దయచేసి ఎవరెవరికి ఇల్లు లేదు అందరు రాండి, తప్పకుండా అందరికి ఇల్లు ఇస్తాం. ఇవే కాకుండా ఏదో ఒక పని చేయాలా, మీరు అభివృద్ధి చెందాలా. మనిషి బేకారుగా ఉన్నాడంటే 10 ఆలోచనలు వస్తాయి, 10 రకాలుగా మనిషి డైవర్ట్ అవుతాడు. బాధ్యతగా ఉండి మనిషి పని చేయడం, ఏదో ఒకటి రూపంగా డబ్బు సంపాదించాలా, కుటుంబం బాగుండాలా, పిల్లల భవిష్యత్తు బాగుండాలా, అన్ని విధాలుగా ఆలోచన చేసి ముందుకు నడిస్తే అప్పుడు బీసీల ఎదుగుదల పూర్తి స్థాయిగా సమాజంలో మీకు కూడా ఒక ప్రత్యేక స్థానం వస్తుంది. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ఎక్కడ కూడా మీ బాధ్యత మరవద్దండి. మీ పైన మీ పిల్లల బాధ్యత ఉంది, మంచి సమాజ నిర్మాణం బాధ్యత ఉంది, రాష్ట్ర నిర్మాణం బాధ్యత ఉంది. అన్ని విధాలుగా ఎదుగుదల కోసం మీరే కారకులను తెలియజేస్తున్నాను. ఎవరు ఎక్కడ కూడా అధైర్యపడే అవసరం లేదు. మేము శాసనసభ్యుడిగా నేను మీతో ఉన్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీతో ఉంటారు. అందరూ ఒక మాట పైన ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు కోసం మనమందరం కలిసి నడుద్దాం. ఇది ఏదో 6 నెలలకో సంవత్సరానికి ఒక సమావేశం పెడితే మీరు ఇది జరగదు. ప్రతి 3 నెలలకు ఒక సమావేశం పెట్టాలా.